ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ఆదివారం 25 మే నుంచి 31వ తారీఖు మే వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాలు కానీ, భరణి 1, 2, 3, 4 పాదాలు కానీ, కృత్తిక 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉండడానికి అవకాశాలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. బంధువులతోటి అకారణంగా విభేదాలు కూడా కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా మిమ్మల్ని బాధిస్తుంది. ఆలయాలు సందర్శనం చేసుకుంటారు. సోదరులతోటి స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా కూడా పడడానికి అవకాశం ఉంది. ఇక నిరుద్యోగులకు అవకాశం వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు పొందుతారు. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కాబట్టి ఈ రాశివారు మీ జాతకంలో ఈ వారం ఇంకా బాగుండాలి అనుకుంటే దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.